నమస్తే, నేను రాజేశ్వరి. ఏదో కాకరకాయ పైన కూడా 4 అయినాయి కదా, ఇంకో ఇక్కడ కూడా ఒకటి అయింది, ఇంకొకటి కూడా ఇక్కడ అయింది. ఇంకో పెద్దగా అయితే అవుతున్నాయి ఇవి. అది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. ఇంకా బయట బాగానే పిందెలు వేసింది, చూపిస్తారండి. ఇక్కడ ఒకటి వేసింది, ఇగో ఇక్కడ కూడా ఒకటి వేసింది. బాగానే అవుతున్నాయి, మళ్ళీ పాకులన్నీ అవుతున్నాయి. అవి అక్కడ కొంచెం పెద్దగా అయింది. మొత్తం పాక్కుంది ఇట్లా. చిక్కుడుకాయ కూడా పాకింది, అది కూడా పాకింది. ఇట్లా మొత్తం పోతుంది. చిక్కుడుకాయకి పూత వస్తలేదు. ఇవి దానిమ్మ కూడా ఇట్లా కాయలు అవుతున్నాయి, పువ్వులు అవుతున్నాయి కానీ కాయలు అవుతలేదు. ఇక్కడ కూడా ఒక పువ్వు వేసింది మళ్ళీ కాకరకాయ. ఇంకో ఇవి చూడండి, ఎన్ని ఉన్నాయో కాయలు. కొంచెం మంచిగా అయితే మస్తు కాయలు అయితే కొనుక్కొని అవసరం లేకపోతుండే, కానీ కొనుక్కుంటున్నాను నేను. ఏం చేయాలా? 100కి 4 అమ్ముతుండ్రు, 50కి 2 తీసుకుంటున్నా. మొత్తం కాకరకాయ అయితే అట్లా మనకు 2 చెట్లు ఉన్నాయి అనుకో, పైన 4 వచ్చినాయి నాకు. పైన కూడా ఇంకో చిన్న పిండి ఉంది, ఇంకా 2-3 పిందెలు ఉన్నాయి, నేను చూపిస్తా. మొత్తం పైదాకా అయితే పోయింది. అది రాధమ్మనవర చూడు ఎంత బాగా పోయింది పైదాకా. అన్ని ఫ్లవర్సే ఉన్నాయి, మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు సీజన్ అనుకుంటా రాధమ్మనవర. మునక్కాయ కూడా పూత వచ్చింది మంచిగా, మొత్తం పూత ఉంది. కాయ కూడా అయింది, కాయ అయింది. ఇంకొక చిన్నది అక్కడ ఏలాడుతుంది, చిన్నది. ఇంకా కనకాంబరాలు అయితే చెప్పనే వద్దు, 2 రోజులకు 3 రోజులకు వస్తూనే ఉంటాయి. ఇవి పేపర్ ఫ్లవర్స్ చూపించిన కదా, నాటుకోలేదు. ఇది కొంచెం ఎట్లనో అయిపోయింది. ఇంకొకటి నాటుకుంది, మళ్ళీ అది ఏరుతూనే ఉంది, అది కూడా ఏరుతూనే ఉంది, కానీ అది నాటుకుంది. ఇది నాటుకుంది, మరి ఇది ఏరుతూనే ఉంది, అది కూడా ఏరుతూనే ఉంది, కానీ నాటుకుంది. ఉసిరి చెట్టు కూడా నాటుకుంది. మా అది వైట్ రోజెస్ అయితే ఒకటి అయింది. మొగ్గలు పైన ఉన్నాయి, ఇవి జాలి ఉంది, లోపలికి వెళ్ళి తీయాల. ఈ కాయలు అయితే అట్లనే ఉన్నాయి, తెంపలేదు నేను. ఇంకా లక్ష్మణ ఫలాలని తెంపలేదు, ఎందుకంటే అవి ఇంకా చిన్న సైజులోనే ఉన్నాయి. తెంపినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తా, దాని టేస్ట్ కూడా చెప్తా. ఏదో అందరు చెప్తున్నారు పైనాపిల్ అట్లా అని చెప్తున్నారు, తెలియదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.